ఇరాన్ పైన ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇప్పుడు హోటళ్ళలో హైదరాబాద్ నగరంలో చూస్తే భాగ్యనగర్లో బిర్యానీ పాయింట్లు కానీ, మున్షరాబాద్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఇట్లాగా అనేక రకాలైనటువంటి హోటల్లో బాగా రేట్లు కూడా పెరిగిపోవటం, ఇట్లాంటి పరిస్థితి ఏర్పడినటువంటిది. మరి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరంలో కూడా, అట్లాగే ఏపీలో కూడా, దేశవ్యాప్తంగా కూడా చిరు వ్యాపారులపైన సైతం అతలాకుతలం చేస్తుందని చెప్పాలి. యుద్ధం నేపథ్యంలో ఇక్కడ వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడడంతో చిన్న మధ్య తరహా హోటళ్ల వ్యాపారులు కుదేలవుతున్నారు. కొన్ని వ్యాపారులు కొందరు తెలంగాణలో చూస్తే హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెబుతున్నారు, హోటల్కి సంబంధించి కమర్షియల్ ఎల్పిజి లోటు వల్ల 10 రోజుల్లో నగరంలో 7 నుంచి 10% చిన్న చితక టిఫిన్ సెంటర్లు, చిరుతిండ్ల తయారీ కేంద్రాలు మూతపడినట్లు. మరి ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే అది 20 నుంచి 25% కూడా పెరుగుతోంది అని అంటున్నారు. మరి చాలా హోటళ్ళు అయితే టిఫిన్ సెంటర్లలో మెనూ కోత పెట్టాయి. మరి గ్యాస్ కొరతతో కొన్ని టిఫిన్ సెంటర్లలో పూరి, సాంబారు, చపాతీ, వడ, వెజిటబుల్ బిర్యానీ ఇట్లాగా పదార్థాలు వండడం లేదు. పాత నగరంలో నయాబ్ హోటళ్ళు, పాయా, షేర్వా, సాగరి, చైనీస్ వంటకాలు, ఇతర వేపుళ్ళు తయారీ ఆపేసినట్లు కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ఇది వరకు 2 పూటల అల్పాహార హోటల్ నిర్వహించేవారు. సాయంత్రం బజ్జీలు, బోండాలు వంటి వాటికే ఇప్పుడు పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఆహార పదార్థాల పరిణామాన్ని తగ్గించేశారు. మరి యుద్ధానికి ముందు 1800 రూపాయలకు దొరికే కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ఇప్పుడు 4000 నుంచి 7000 వరకు కూడా పెరిగిపోయింది అంటున్నారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికే మొదట సరఫరా చేస్తున్నారు. ఇది వరకు క్వింటా కట్టెలు 800 రూపాయలకు దొరికితే అవి ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. బొగ్గులు కూడా ధర బాగా పెంచేశారు. ఇలా అయితే మరో 10 రోజులకు మించి హోటళ్లు నడపలేరు అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. గ్యాస్ దొరకకపోతే మాత్రం టిఫిన్ సెంటర్లు మూయడమే. సంతోష్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు కూడా జీడిమెట్ల. ఈ విధంగా అందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు హోటళ్ళు నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. మూసాపేటలోనే అమృత్సర్ ఇట్లా రకరకాలుగా 20,000 నుంచి 50,000 వరకు కూడా పలుకుతున్నాయి. ఇప్పుడు ఇవంతా ఫుడ్ స్టవ్ ధర బ్లోయర్ది సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు. కొందరు కట్టెలు పొయ్యి ఏర్పాటు సంబంధించి హోటళ్లకు దగ్గరలో ఖాళీ స్థలాల కోసం వెతుకుతున్నారు. నిరుపయోగంగా జాగాలకు అద్దె కూడా అధిక మొత్తం. ఇప్పుడు అందిందే తడువుగా అవకాశాన్ని అందుకోవాలన్నటువంటిగా ఖాళీ స్థలాలకు కూడా ఈ విధంగా అద్దె పెంచేయటం. మరి ఇంకా నగరంలోనైతే పలు హోటళ్లకు సంబంధించి వంటకు డొమెస్టిక్ సిలిండర్లను సైతం బహిరంగంగా వినియోగిస్తున్నారు. తనిఖీలకు భయపడి మరికొందరు మాత్రం డొమెస్టిక్ సిలిండర్ గ్యాస్ను ప్రత్యేక పైపు ద్వారా కమర్షియల్ సిలిండర్లోకి మారుస్తున్నారు. కొందరు ట్యూబ్ విక్రయాలను కూడా గుట్టుగా 500 రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం. మరి ఇక్కడ ఈ విధంగా నగరంలోని 80% పైగా టిఫిన్ సెంటర్లు ప్రతి ఆహార పదార్థం పైన 15 రూపాయలు పెంచారు. గ్యాస్ కొరత కారణంగా అధిక ధరలను వెచ్చించి సిలిండర్లను కొనుగోలు చేస్తుండడంతో కొన్ని హోటల్లో క్యాష్ కౌంటరు, ప్రవేశ ద్వారాల వద్ద పోస్టర్లను సైతం అంటించేశారు. 10 రూపాయలు ఉన్నటువంటి టీ ధర 15 రూపాయలు, 30 రూపాయలు ఉన్న ఇడ్లీ పేటు ధర 40 రూపాయలకు, భోజనం మీద 20 నుంచి 40 రూపాయలు, కూరల మీద 5 నుంచి 10 రూపాయల ధర పెంచేయటం. ఇట్లాగా మరికొందరు దీన్ని సాకుగా చూపుతూ 100 రూపాయలు చికెన్ బిర్యానీ ఉంటే 30 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పెంచిన ధరలు తగ్గిస్తారా అని కొందరు, తగ్గించరా అనేటటువంటి విధంగా ఉన్నారు కొందరు. మరి గ్యాస్ సంక్షోభంతో చాలా హోటల్స్ మెనూలతో కోత విధించింది. మూసేయడంతో ఫుడ్ డెలివరీలు కూడా గణనీయంగా పడిపోయాయని ఆయా యాప్లు డెలివరీ భాగస్వాములు చెబుతున్నారు. రోజుకు 25 నుంచి 30 ఫుడ్ ఆర్డర్లు డెలివరీ చేసే బాయ్ ప్రస్తుతం 4 నుంచి 5 డెలివరీలు చేయడమే కష్టంగా ఉంది అని అంటున్నారు. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి. సద్దుమణగాలని ప్రయత్నం కోరుకుందాం. నమస్తే.